నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో 3 అంతస్తుల భవన నిర్మాణానికి పర్మిషన్లు ఉన్నప్పటికీ 5 అంతస్తుల భవనాలు కూడా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఫిర్యాదు చేస్తే అధికారులు స్పందించకపోవడం, మాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని అధికారులు చెప్పడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ అధికారులు లంచాలకు తలకి చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని అనేక ఆరోపణలు ఉన్నాయి. బలమైన ఫిర్యాదు చేస్తే గానీ అధికారులు స్పందించడం లేదన్న టాక్ వినబడుతుంది. ఇప్పటికైనా పై అధికారులు వెంటనే స్పందించి పర్మిషన్లు లేని వివిధ వార్డుల్లో నిర్మిస్తున్న నిర్మాణాలను నిలిపివేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టకుండా చూడాలని, ఉద్యోగ బాధ్యతగా సరైన క్రమంలో నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. ఈరోజు మరి ఖానాపూర్ పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ వెనుకనే అక్రమ నిర్మాణం అనేది జరుగుతున్నది. అది పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్గా దాన్ని కడుతున్నారు. దానికి ఎలాంటి పర్మిషన్లు లేకుండా 2వ అంతస్తు కూడా కట్టడం జరుగుతున్నది. దానికి పర్మిషన్ ఉందా అని చెప్పి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని అడిగితే మేము నోటీసులు ఇస్తున్నాం, పని ఆపుతారంటే మీ బాధ్యతనే కదా, మున్సిపల్ ఆఫీసర్గా మీరు ఉన్నారు కాబట్టి మీరు ఆపాల్సిన బాధ్యత మీద అంటే మేము నోటీసులు ఇచ్చినాము. దానికి ఒక కమిటీ ఉంటుంది, డిస్మెంటల్ కమిటీకి రాసినాము. ఆ కమిటీ ద్వారానే నిర్ణయం జరుగుతుందని చెప్పానంటే అదేమో కాంపిటీషన్ కట్టడం అయిపోయిన తర్వాత కట్టడాల వెనుక ఎవరైతే ఉన్నారో దీనికి ఎవరు సూత్రధారు ఎవరు ఉన్నారు, అధికార పార్టీ వాళ్ళు ఉన్నారా, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఉన్నారా, లోకల్ కౌన్సిలర్లు ఉన్నారా, దీని వెనుక ఏమన్నా చైర్మన్లు ఉన్నారా, లేకపోతే కమిషనర్ ఉన్నారా, దాన్ని తేల్చవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారుల పైన ఉంటుంది. మా దృష్టికి ఒకటి ఆఫీస్ వెనకాల ఒక బిల్డింగ్ పర్మిషన్ పెడుతున్నారని మా ఆఫీస్లో కాంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన సంబంధించి ఇప్పటివరకు 2 నోటీసులు జారీ చేశాము. ఆ నోటీస్ ఆన్సర్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఆన్సర్ సరిగా లేకపోతే దానిపైన కూడా నేను చర్య తీసుకుంటాను. ప్రత్యేకంగా టీపీఓ గారికి కూడా దాని విషయంలో మేము జారీ చేశాను. అది కూడా ఎక్కువ నోటీస్ జారీ చేసి దానిపైన చర్యకు మేము సిద్ధమవుతాము. జరుగుతున్న వంటి ఇంటి నిర్మాణం అలా చాలా జరుగుతుంది. మా దృష్టికి పర్మిషన్ లేకున్నా కూడా ఇల్లు కడుతున్నారు, మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఎవరైనా పర్మిషన్ తీసుకొని కడితే దానిపైన నేను చర్య తీసుకుంటాను. ఇంకా ప్రత్యేకంగా మన ఖానాపూర్ మున్సిపాలిటీలో టీపీఓ గారు వీక్లీ 1 డే మనకు డ్యూటీ ఉండడం వలన కొంచెం ఖానాపూర్ మున్సిపాలిటీలో మోటార్